హలో అండి. వెల్కమ్ టు దిస్ లెసన్. సో, ఈ లెసన్‌లో ఏంటంటే మనము జీరా క్లౌడ్ లైసెన్సింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. అసలు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి? మనకి ఏ ప్లాన్ సూటబుల్? సో, ఇట్లాంటి విషయాల్ని డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం అయితే నేను అడ్మిన్ సైట్‌లో అయితే ఉన్నాను. సో, బిఫోర్ సీయింగ్ ఇంటూ ద అట్లాసియన్ రిలేటెడ్ లైసెన్సింగ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్దాం. ఆ సెట్టింగ్స్‌లో చూడండి, ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది అట్లాసియన్ అడ్మిన్ సెట్టింగ్స్ అనమాట. మీరు ఆర్గ్ అడ్మిన్ అయితే మాత్రమే ఈ బిల్లింగ్ ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీకు కనుక తెలియకపోతే ఆర్గ్ అడ్మిన్ అసైన్మెంట్ లెసన్‌లో దీన్ని మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. సో, ఈ బిల్లింగ్ మీద మీరు క్లిక్ చేస్తే అట్లాసియన్ అడ్మిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. అలాగే బిల్లింగ్ ప్రివ్యూ కూడా కనిపిస్తుందనమాట. సో, మీరు గనక కంపెనీలో కొత్తగా జాయిన్ అయితే కనుక, సో, మీ కంపెనీలో ఉన్న జీరా ప్రొడక్ట్ అనేది ఏ లైసెన్స్ మీద రన్ అవుతుంది అనేది తెలియాలి అంటే, మీకు ఆర్గ్ అడ్మిన్ పర్మిషన్స్ ఉంటే కనుక, ఇలా ఇప్పుడు చూపించిన విధంగా వచ్చేస్తే కనుక, ఇక్కడ ప్లాన్ ఉంటుంది కదా! చూస్తే కనుక ఇక్కడ ఫ్రీ ప్లాన్స్ ఉన్నాయి అన్నీ. జీరా ఫ్రీ ప్లాన్, కాన్ఫ్లుయెన్స్ ఫ్రీ, జేఎస్ఎం ఆల్సో ఫ్రీ ప్లాన్. సో, జేఎండబ్ల్యూ అనేది ఒక ప్లగిన్ కదా! అది స్టాండర్డ్ ప్రైసింగ్ ప్లాన్‌లో ఉంది. సో, ఇట్లా మీకు ఏ ప్లాన్ ఉంది అనేది తెలుస్తుందనమాట. దీనికి తెలియాలి అంటే మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ఆర్గ్ అడ్మిన్ అయి ఉండాలి. లేకపోతే సైట్ అడ్మిన్ అయినా కూడా మీరు చూడొచ్చు దాన్ని. సైట్ అడ్మిన్ అయితే గనక ఆహ్, సైట్ అడ్మిన్ అయితే మీకు డైరెక్ట్‌గా మీకు ఇక్కడ బిల్లింగ్ ఆప్షన్ ఉండదు సైట్ అడ్మిన్‌కి. మీరు అట్లాసియన్ అడ్మిన్ పేజ్‌కి లాగిన్ అయ్యి చూడాల్సి ఉంటుంది. దీన్ని నేను ఆల్రెడీ సైట్ అడ్మిన్ లెసన్‌లో అయితే డిస్కస్ చేశాను. మీరు చూడకపోతే దాన్ని కూడా చూడండి. ఓకేనా? సో, మస్ట్ అండ్ షుడ్‌గా మీకు మీ జీరా ప్రొడక్ట్స్ ఏ ప్రైజింగ్ ప్లాన్‌లో ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీలో జాయిన్ అవ్వంగానే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ జీరా ప్రొడక్ట్ యొక్క లైసెన్స్ ప్లాన్ ఏంటి? స్టాండర్డా? ప్రీమియమా? లేదా ఎంటర్ప్రైజా? సో, ఇప్పుడు నేను 3 పదాలు చెప్పాను కదా! స్టాండర్డ్, ప్రీమియం, ఎంటర్ప్రైజ్. ఈ పదాలన్నీ నాకు ఎలా తెలుసంటే, మీరు ఒక్కసారి గూగుల్‌లోకి వెళ్ళిపోయి సపోజ్ జీరా సాఫ్ట్‌వేర్ ఆహ్, ప్రైజింగ్ తెలియాలనుకోండి. ఇలా జీరా సాఫ్ట్‌వేర్ ప్రైజింగ్ అని ఇచ్చేసేయండి. మీకైతే ఆహ్, ఇలా ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే గనుక చూడండి, ఇక్కడ సింపుల్ ట్రాన్స్పరెంట్ ప్రైజింగ్ ఫర్ ఎవరీ టీమ్. సో, స్టాండర్డ్ అయితే కనుక 7.53 పర్ యూజర్ పర్ మంత్ అనమాట. ఇది చూస్తే కనుక ప్రీమియం చూస్తే $13.53 పర్ మంత్. ఇది ఎంటర్ప్రైజ్ ప్లాన్ మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో డిస్కస్ చేసి నెగోషియేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇట్లా స్టాండర్డ్ ఇది ఫ్రీ ప్లాను. ఫ్రీ ఏంటంటే మన టెస్టింగ్ పర్పస్‌కి పనికొస్తది కానీ, కంపెనీస్‌లో అయితే స్టాండర్డ్ గానీ, ప్రీమియం గానీ, ఎంటర్ప్రైజ్ గానీ వాడతారు. బేస్డ్ ఆన్ ద ఎంప్లాయీ కౌంట్ అనమాట. సో, కంపెనీ స్ట్రెంగ్త్‌ని బట్టి సో, వాళ్ళ యూజ్ కేసెస్‌ని డిఫైన్ చేసుకొని ఒక ప్రైజింగ్ ప్లాన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇది మీకు తెలియాలన్నమాట. స్టాండర్డా? ప్రీమియమా? ఎంటర్ప్రైజా? తెలిసిన తర్వాత దీంట్లో మీకు ఫీచర్స్ కంపేర్ ఫీచర్స్ అని ఉంది కదా! ఫీచర్స్ ఏ ప్లాన్స్‌లో ఎలిజిబుల్‌గా ఉన్నాయి అనేది మీకు ముఖ్యంగా తెలియాల్సిన విషయం అనమాట. సపోజ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజర్ లిమిట్ అనమాట. ఫ్రీ ప్లాన్ అయితే 10 యూజర్స్‌కి యూజర్ లిమిట్ ఉంటుంది. అదే స్టాండర్డ్ అయితే 1,00,000 యూజర్స్. చూడండి, ప్రీమియం అయితే 1,00,000. ఏదైనా అంతే. ఎంటర్ప్రైజ్ అన్నా కూడా 1,00,000 యూజర్స్ లిమిట్ అనమాట. నంబర్ ఆఫ్ సైట్స్ వచ్చేసరికి సో, ఫ్రీ, స్టాండర్డ్, ప్రీమియం అన్నీ కూడా ఒక సైటే ఉంటుంది. కానీ ఎంటర్ప్రైజ్ వచ్చేసరికి 150 సైట్స్‌ని మనము క్రియేట్ చేయొచ్చు ఒక ఆర్గనైజేషన్‌లో. ఓకేనా? అలాగే స్టోరేజ్ కూడా లిమిట్ ఉంటుంది. స్టాండర్డ్‌గా వచ్చేసరికి 250 జీబీ అన్‌లిమిటెడ్ ఫైల్ స్టోరేజ్, అన్‌లిమిటెడ్ ఫైల్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఈ స్టోరేజ్‌ని ఎలా ట్రాక్ చేయాలనేది కూడా మనం ప్రీవియస్ లెసన్స్‌లో డిస్కస్ చేసాం. కాబట్టి ప్రీవియస్ లెసన్స్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా చూడండి అనమాట. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ మనకి. నంబర్ ఆఫ్ సైట్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాలే కానీ, యూజర్ లిమిట్‌తో కూడా పెద్ద పని ఉండదు. స్టోరేజ్‌ని మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. మీరు కనుక స్టాండర్డ్ ప్లాన్‌లో ఉంటే కనుక 250 జీబీ ఫైల్ స్టోరేజ్ మాత్రమే లిమిట్ ఉంది. సో, దీన్ని మీరు ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీంట్లో ఇంకా ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఆటోమేషన్ కౌంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆటోమేషన్ ఉంది కదా! సో, ఫ్రీ ప్లాన్‌లో అయితే 100 రూల్సే ఉంటాయి పర్ మంత్. స్టాండర్డ్ వచ్చేసరికి 1700 రూల్స్ అనమాట. సో, మీరు జీరా అడ్మిన్ అయితే కనుక మస్ట్ అండ్ షుడ్‌గా ఈ 1700 రూల్‌ని మనం బ్రేక్ చేయకూడదు. స్టాండర్డ్ అయితే ఓన్లీ 1700 ఎగ్జిక్యూషన్సే ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆటోమేషన్ రూల్స్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, అదే ప్రీమియంకి వచ్చేసరికి 1000 రూల్ రన్స్ పర్ యూజర్ పర్ మంత్. సపోజ్ ఒక 50 యూజర్స్‌కి ప్రీమియం లైసెన్స్ ఉందనుకోండి. 50 ఇంటూ 1000 అనమాట. సో, అన్ని ఎగ్జిక్యూషన్స్ అయితే వాళ్ళు అలౌ చేస్తారు. అదే ఎంటర్ప్రైజ్ అయితే అన్‌లిమిటెడ్.
ఓకేనా. సో ఈ ఆటోమేషన్ లిమిట్ కూడా చూసుకుంటూ ఉండాలి. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఇదివరకు చూస్తే కనుక స్టాండర్డ్లో అన్లిమిటెడ్ ఉండేది. స్టాండర్డ్, ప్రీమియము, ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా అన్లిమిటెడ్ ఉండేవి. కానీ ఇప్పటికి వచ్చేసరికి వాళ్ళు మనకి లిమిటేషన్ ఇచ్చారు. 1700 రూల్సే మనం ఎగ్జిక్యూట్ చేయగలం పర్ మంత్ ఆటోమేషన్. కాబట్టి ఇవి చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో ఎప్పటికప్పుడు మీకు ఈమెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. బట్ మీరు ఏంటంటే జాగ్రత్తగా ఈమెయిల్స్ని కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లా మీరు కంపేర్ చేసుకోవచ్చు అనమాట జీరా సాఫ్ట్వేర్కి ఇది. సపోజ్ మీరు జీరా సర్వీస్ మేనేజ్మెంట్ ప్రైజింగ్ కావాలి అంటే అది ఇచ్చేసి ప్రైజింగ్ అని ఇచ్చేసి గూగుల్ సెర్చ్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఎగైన్ ప్రైజింగ్ కంపారిజన్ అయితే ఇస్తారు. చూడండి స్టాండర్డ్ వచ్చేసరికి 19. సో ఇక్కడ కూడా స్టాండర్డ్, ప్రీమియం, ఎంటర్ప్రైజ్ జేఎస్ఎంలో కూడా. సో అట్లాగే ఇక్కడ వచ్చేసరికి సైట్స్ స్టోరేజ్ కూడా చూడండి 250 GB ఫైల్ స్టోరేజ్ లిమిట్ ఉంది స్టాండర్డ్కి. అట్లాగే ఆటోమేషన్ రూల్స్ కూడా మనకి లిమిటేషన్ ఉంటుంది దీంట్లో కూడా. కాబట్టి ఆటోమేషన్ రూల్స్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం ఇది చూసుకుంటూ ఉండాలి. స్టాండర్డ్కి వచ్చేసరికి ఐ థింక్ 50,000 ఎగ్జిక్యూషన్స్ ఎంత ఉంటుంది ఆటోమేషన్. ఒకసారి ఆటోమేషన్ సో అన్లిమిటెడ్ ఆటోమేషన్స్ ఇక్కడ చూడండి. ఆటోమేషన్ వచ్చేసరికి స్టాండర్డ్ వచ్చేసరికి 5,000 రూల్స్ పర్ మంత్ అండి. 5,000 50,000 కాదు, 5,000 రూల్స్ పర్ మంత్. ప్రీమియం వచ్చేసరికి 1,000 రూల్ రన్స్ పర్ యూజర్ పర్ మంత్ అనమాట. సో ఇవి చూసుకుంటూ ఉండాలి, మనము ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇది ఇక్కడ ప్రైస్ ఉంది కదా $19.04. ఇది డైరెక్ట్గా మీరు అట్లాషియన్తో డీల్ చేస్తే కనుక అంత డిస్కౌంట్ రాదు. మీరు థర్డ్ పార్టీ వెండర్ని కనుక అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా చేస్తే కనుక మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈ ప్రైస్ మీద ఎగ్జాక్ట్గా ఈ ప్రైజే కాదండి, దీనికన్నా దీంట్లో కొంత డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే మనకు ఉంటుంది. యూజువల్గా మనం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము, మంత్లీ సబ్స్క్రిప్షన్కి వెళ్ళాము కంపెనీస్లో. సో యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారనమాట. ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కాబట్టి మనకి తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది థర్డ్ పార్టీ వెండర్ ద్వారా వెళ్తే. ఓకేనా. సో అట్లాగే కాన్ఫ్లుయెన్స్ కూడా మీరు కాన్ఫ్లుయెన్స్ ప్రైసింగ్ అనమాట. సో చూస్తే ఇట్లా ప్రైజింగ్ ఉంది 5.16 స్టాండర్డ్. చూసారా ఇక్కడ కూడా స్టాండర్డ్, ప్రీమియం, ఎంటర్ప్రైజ్ ఇవే ప్లాన్స్. దీంట్లో కూడా మీరు కంపారిజన్స్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ ఎంత అనేది కూడా ఉంటుంది. స్టోరేజ్ లిమిటేషన్ కూడా ఉంటుంది కాన్ఫ్లుయెన్స్కి. సో మీకు కావాల్సిన ఫీచర్స్కి లిమిటేషన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సో ఇట్లా వచ్చేసి ఇక్కడ మీరు వెరిఫై చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. రైట్. సో ఇక్కడ జీరా మనకి లైసెన్సింగ్లో తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీ జీరా క్లౌడ్ ప్రొడక్ట్ యొక్క ప్రైసింగ్ ప్లాన్ ఏంటి అనేది ముఖ్యమైన విషయం తెలియాలి. సెకండ్ ఏంటంటే మీరు గూగుల్ చేసి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఫీచర్స్ ఏమైనా లిమిటేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. సో జీరా క్లౌడ్ లైసెన్సింగ్లో ఇంతకు మించి ఏమీ ఉండదు. సో నెక్స్ట్ మీరు ఆర్గ్ అడ్మిన్ అయితే కనుక డైరెక్ట్గా మీకు బిల్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది సెట్టింగ్స్ బటన్లో, అలా వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు సైట్ అడ్మిన్ అయితే కనుక admin.atlassian.com పేజ్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో అట్లాసియన్ అడ్మిన్ పేజ్లోకి వెళ్తే కూడా అక్కడ మీరు బిల్డింగ్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. నేను దాన్ని సైట్ అడ్మిన్ లెసన్లో అయితే నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇంతేనండి ఈ లెసన్. సో ఐ హోప్ మీకు ఈ లెసన్ నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో దట్ ఏంటంటే ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళకి ఈ జీరా లెసన్స్ మనకి వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చాలామందికి జీరా గురించి అయితే తెలియదు. సో మీరు చేసే లైక్ ద్వారా ఎక్కువ మందికి తెలియజెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అట్లాగే మీరు మొదటిసారి మన ఛానల్కి వస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి మంచి వీడియోనైనా కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ.